ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చెక్ లిస్టు మరి వరుస క్రమంలో ఉన్న ఈ అంశాలను పూర్తి చేసినట్టయితే విజయవంతంగా మనం ఈ ఎన్నికను సజావుగా నిర్వహించవచ్చు. ఇక్కడ చెక్ మెమోలో రిటర్నింగ్ అధికారి నుండి సంబంధిత అన్ని సూచనలు సంగ్రహించి ఉంచుకోవడం, రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి మొత్తం సామాన్ తీసుకోవడం, తర్వాత మరి పార్టీలోని పోలింగ్ పార్టీలోని ఇతర సభ్యులతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం కూడా, ఎందుకంటే రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నికల సామాగ్రిని సేకరించడం, ఎన్నికల సామాగ్రి అన్నప్పుడు అన్ని రకాల సామాగ్రిని సేకరించడం అయ్యిందా అని ఇట్లా టిక్ చేసుకోవడం, ఇది మనకు మాడ్యూల్లోనే మనకు ఉంది. దీన్ని మనం చూసుకుంటూ సరిగ్గా చేస్తే పోలింగ్ని విజయవంతంగా నిర్వహించుకోవచ్చు. అలాగే బాణం పత్రాలు కానీ, పేపర్ సీల్ అకౌంట్, బ్యాలెట్ పత్రాలు ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ ఉంటుంది. ఇంకోటి ఆ చెక్ లిస్ట్ని చూసుకుంటూ వాళ్ళు చెక్ లిస్ట్ ఇస్తారు, ఆ చెక్ లిస్ట్ని చూసుకుంటూ ఇవన్నీ ఒక్కొక్క పని అయిపోయింది. ఇవన్నీ పనుల క్రమం, వరుస క్రమంలో పోలింగ్ ముందు రోజు నుంచి అయిపోయిన దాకా ఉండే చెక్ లిస్టు. కాబట్టి పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రవేశ నిష్క్రమణ మార్గాలు వేరువేరుగా ఉంచడం, ఈ పని కూడా అయిపోయిందా, ఏం పనులు అనేవి ఉన్నాయనేది అన్నీ కూడా మనం వీటిని ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. పోలింగ్ ప్రాంతాన్ని నిర్దేశించే ప్రకటనను, కేటాయించిన ఓటర్ల సంఖ్యను, పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రతిని ప్రదర్శించడం, మన పోలింగ్ బూత్కు ఎన్ని ఓట్లు మనకు కేటాయించారు అవి అన్నిటికి సంబంధించి మనం పోస్టర్స్ అన్నీ కూడా ప్రదర్శించడం చేయాలి. నిర్దేశిత నియమాల ప్రకారం ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడం, ఆ కంపార్ట్మెంట్ ఏర్పాటు అనేది కూడా ఇంపార్టెంట్, అది కూడా అయ్యిందా టిక్ చేసుకోవాలి. బ్యాలెట్ పెట్టి మార్కు చేసిన ఓటర్ల జాబితా ప్రతి ప్రదర్శన, ఇది కూడా జరిగిందా. బ్యాలెట్ పెట్టెలు, పేపర్ సీల్ యొక్క వరుస సంఖ్యలను పోలింగ్ ఏజెంట్లు నోట్ చేసుకునేలా అనుమతించడం, ఈ పని కూడా మనం వాళ్ళకు చెప్పాలి. పేపర్ సీలు మామూలుగా చేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్ అప్పుడు అది కూడా వాళ్ళు నోట్ చేసుకునేటట్టుగా మనం చెప్పాలి. బ్యాలెట్ పెట్టెలో ఏర్పాటు చేసిన ఫ్రేములో పేపర్ సీల్ను జత చేయడం, ఇది కూడా మరి ఆ ఫ్రేములో ఆ బాక్స్ లోపల మనం సీల్ చేసేటప్పుడు ఆ పేపర్ సీల్ని అందులోకి చేయడం జరిగిందా. బ్యాలెట్ పెట్టె లోపల అడ్రస్ ట్యాగ్లను ఉంచడం జరిగిందా. బ్యాలెట్ స్టార్టింగ్లో మనం అడ్రస్ ట్యాగులు కూడా దాంట్లో వేయాలి. బ్యాలెట్ పెట్టె స్లిట్ను మూసివేసి పోలింగ్ను ప్రారంభించడానికి బ్యాలెట్ పెట్టెను సిద్ధంగా ఉంచడం, ఇది కూడా జరిగిందా. బ్యాలెట్ పత్రం వెనుక భాగాన సంతకం చేసి ప్రత్యేక మార్కును స్టాంపు వేయడం, ఇది పోలింగ్ ముందు రోజే చేస్తాం. ఇది కూడా మనం ముందుగానే డిస్టింగ్విష్ మార్కు కౌంటర్ ఫైల్ మీద మరియు ఇక్కడ బ్యాలెట్ మీద కూడా వేసి, తర్వాత బ్యాలెట్ మీద అయితే పిఓ సిగ్నేచర్ కూడా నిలువుగా చేయాల్సి ఉంటుంది, ఇది కూడా చేయడం జరిగిందా. బ్యాలెట్ పత్రాల బండిలను కలపడం, ఇది కూడా జరిగిందా. అంటే జస్ట్ బ్యాలెట్ బండిల్స్ వరుసగా కాకుండా కొంచెం షఫిల్ చేసి వాటిని పెట్టడం. బ్యాలెట్ పత్రాల మొదటి చివరి వరుస సంఖ్యను నోట్ చేసుకునేలా పోలింగ్ ఏజెంట్లను అనుమతించడం, ఆ బ్యాలెట్ పత్రాలు మొదటి సీరియల్ నెంబర్ నుంచి చివరి సీరియల్ నెంబర్ కూడా వాళ్ళు నోట్ చేసుకునేటట్టుగా మనం చేయాలి. పోలింగ్ ప్రారంభించే సమయంలో చేయవలసిన ప్రకటన, ఇది కూడా మనం చేయాలి. పోలింగ్ ప్రారంభించే సమయంలో రహస్య ఓటింగ్కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 217వ సెక్షన్లో నిబంధనలు చదివి వినిపించడం, ఇవి కూడా జరిగిందా. ఎడమ చేతి చూపుడు వేలిపై చెరిగిపోని సిరాతో వేసే గుర్తు మరియు బ్యాలెట్ పత్రాల కౌంటర్ ఫైల్పై సంతకం, బొటనవేలి ముద్ర తీసుకోవడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఇవన్నీ చేస్తున్నామా అని, ఇక మిగతా అన్నీ కూడా తక్కువ వయసున్న ఓటర్ల నుండి ధృవీకరణ నమూనా కానీ, కంపానియన్ నుంచి కానీ, ప్రిసైడింగ్ అధికారి డైరీ నిర్వహించడం కానీ, అంటే ఎప్పటికప్పుడు నమోదు చేయడం, డైరీ అంటే దినచర్య, నిర్ణీత సమయంలో పోలింగ్ను ముగించడం జరిగిందా. పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చిన నమూనా 25లో రికార్డు చేసిన బ్యాలెట్ పత్రాల అకౌంట్ యొక్క నిజ ప్రతులను సరఫరా చేయడం, ఇవి కూడా సరిపోయినన్ని బ్యాలెట్ అకౌంట్ సంబంధించి, అంటే వార్డుకు సర్పంచ్ వేరువేరు ఉంటాయి కాబట్టి అవి నింపి ఆ ఏజెంట్లకు ఇవ్వాలి. పోలింగ్ ముగించే సమయంలో చేయవలసిన ప్రకటన, మరి పోలింగ్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్, ఇది కూడా జరిగిందా. బ్యాలెట్ పెట్టెలు, ఎన్నికల పత్రాలను సీల్ చేయడం, అన్నీ కూడా సీల్ చేయడం జరిగిందా అనేది చూసుకోవాలి. ఇది మామూలుగా అయితే బ్రౌన్ కలర్ అయితే మనం అన్సీల్డ్ ఉంటుంది, మిగతా గ్రీన్ కలరు వాటికి మాత్రం సీల్ చేస్తాం. మిగతా వాటిని కూడా ఏమేం చేయాలనేది అక్కడ కవర్స్కి సంబంధించి కూడా మనకైతే ఉంటుంది, చెక్ లిస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి అక్కడ ఉన్న అంటే కేవలం బ్యాలెట్కి సంబంధించిన మాత్రం సర్పంచ్ వార్డు 2 ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి వాటికి మాత్రం మనం 2 ఫామ్స్ కానీ 2 కవర్స్ కానీ నింపాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా ఒక కవరు ఒక ఫామ్ నింపినా సరిపోతుంది. ఇది వీటికి సంబంధించి చెక్ లిస్టు. ఈ చెక్ లిస్టు మనం కంప్లీట్ చేసినామంటే మనం పూర్తి బాధ్యతలు కూడా పిఓ బాధ్యతలు సక్రమంగా మరి సక్సెస్ఫుల్గా నిర్వహించినట్టు అవుతుంది. ఓకే.